12 సీట్ల దగ్గరలో ఇస్తున్నారు, 11 నుంచి 12. ప్లస్ ఎంఐఎం 0 నుంచి 1 సీటు ఇండియా టుడే సర్వేలో. అంటే హైదరాబాద్ సీటులో మాధవీలత ఎంఐఎం మధ్య, అసదుద్దీన్ ఓవైసీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నట్టుగా ఇస్తున్నారు. ఇండియా టుడే సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 4 నుంచి 6 సీట్లు మాత్రమే ఇస్తున్నారు. బీఆర్ఎస్ 0 నుంచి 1. అంటే వస్తే మొదటి సీటు వస్తుంది, లేకపోతే లేదన్న విధంగా చెప్తున్నారు. శ్రీధర్ రెడ్డి గారు, ఎంఐఎం సీటు కూడా డౌటే అంటున్నారు. అంటే టఫ్ ఫైట్ ఉందని చెప్తుంది ఇండియా టుడే సర్వే. ఇండియా టుడే, మై యాక్సిస్ వీళ్ళు కూడా చాలా యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేయడంలో నెంబర్ 1. నిజానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా కరెక్ట్ గా వీళ్ళు యాక్యురేట్ గా ప్రెడిక్ట్ చేశారు. అంటే సరే, ఇప్పుడు ఎగ్జాక్ట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం చూద్దాము. ఇది ఎగ్జిట్ పోల్, అది కొద్దిగా క్రేజీగా అనిపిస్తా ఉంది. ఐ మీన్ అట్లా ఉండకపోవచ్చేమో నా ఉద్దేశం. ఎందుకంటే గతంలో ఇంతకంటే బలమైన పోరాటం ఒకసారి యూనో పెద్దం బాలరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా జరిగింది. కాబట్టి వెంకయ్యనాయుడు 96 లో బాగా జరిగింది పోటీ. వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు ఒకసారి పోటీ. సో మీ ప్రెడిక్షన్ ఏంటి? హైదరాబాద్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఓవైసీ విల్ రిటైన్ ద సీట్. దాంట్లో ఏం సందేహం. కంఫర్టబుల్ ఉంటుందా? పోటీ ఇచ్చారు కంఫర్టబుల్ మాధవీలత గారు అన్న అదే అన్న. ఇప్పుడు నేను సరే, ఇప్పుడు ఆ విషయం ఎందుకు చర్చ, కానీ ఏమంటే అక్కడ ఎవరు ఉండాలని కోరుకోవడం అనే విషయం కాదు కదా ఇక్కడ చర్చ. ఎవరు గెలుస్తారని చర్చ మాట్లాడాల్సి వచ్చినప్పుడు అవకాశం మాత్రం ఓవైసీ గారికి ఎక్కువ ఉందనే విషయాన్ని నేను చెప్తున్నాను. సందేహం లేదు. బేసికల్లీ బై వర్చ్యూ ఆఫ్ ది ఓవరాల్ ఓటింగ్ ప్యాటర్న్, తర్వాత ఓటింగ్ సైజ్ కూడా. అంటే ఓవైసీకి సపోర్ట్ చేసేటటువంటి యొక్క వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనేది బై ఆల్ స్టాండర్డ్స్. అంటే నాట్ ఓన్లీ ముస్లిం మైనారిటీస్, మిగతా మైనారిటీస్ కావచ్చు, కొంతమేరకు దళిత్ వర్గాల నుంచి కూడా ఓటింగ్ ఉంటుందనే ఒక భావన వాళ్ళు చాలా వ్యక్తం చేసినారు. చర్చ కొనసాగే ముందు ఒక నిమిషం. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో బీజేపీకి 43% ఓటింగ్ షేర్ ఇస్తున్నారు. 43% ఓట్లు బీజేపీకి ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ కు మొన్న 39% ఓట్లు వస్తే 64 సీట్లు వచ్చాయి. ఈసారి 39 కంటే, కాంగ్రెస్ కంటే కూడా అసెంబ్లీలో వచ్చిన దానికంటే కూడా 4% ఎక్కువ ఇస్తున్నారు. 43% ఓట్లు ఏకంగా బీజేపీకి ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ లో ఇస్తున్నారు. పార్లమెంట్ సీట్ల విషయానికి వచ్చేసరికి భరత్ గారు ఒక విషయం అండి, ఏదైతే నరేంద్ర మోదీ గారికి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి అనుకూలత ఒకటి, తర్వాత రామ మందిర నిర్మాణం తర్వాత గ్రామాన రీచ్ అయినటువంటి యొక్క వ్యవహారం, ఈ రెండు ప్రజల్లో కొంత సానుకూలత తెచ్చిన మాట వాస్తవం. దాన్ని మనం కాదనుకుంటే సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మనకు నచ్చినంత మాత్రాన కొన్ని విషయాలు, అంటే ఎవరికైనా కానీ నచ్చని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఈ అంశాన్ని కొట్టిపారేయాలి అనుకునే వాళ్లకు చెప్తున్నాను. చాలా వెహిమెంట్ గా చాలా బాగా బయట కనపడింది అది. అంటే ఎక్కడెక్కడైతే బీజేపీ క్యాడర్ లేదో కూడా, అంటే కొన్ని గ్రామాల్లో కనీసం ఓట్లు అడగలేని స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారం ఉన్న దగ్గర కూడా కొంత ఈ రెండు అంశాలు పనిచేసినాయి ఈసారి అనేది కనపడింది. చాలా సార్లు గ్రామాలు ఇప్పుడు ఈ ఓటింగ్ అయిపోయిన తర్వాత మా విలేజ్ కి వెళ్ళినప్పుడు కానీ, వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అక్కడ ఓటింగ్ జరిగిన ప్యాటర్న్ చూస్తే బీజేపీ గతంలో కంటే గణనీయంగా ఓట్లు పడే అన్నమాట వాస్తవం. 43% వస్తుందా, 37 వస్తుందా, 39 వస్తుందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అనేక సార్లు అసెంబ్లీ ఓట్ల తర్వాత మీ ఓట్లు వస్తున్నాయి. మీ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. మొన్న టీఆర్ఎస్ కు వేసిన వాళ్ళు చాలా మంది మైనారిటీలేమో కాంగ్రెస్ పార్టీకి వేశారు. నేనేమంటున్నా అంటే హిందూ ఓటేమో బీజేపీ వైపు అవుట్ రైట్ గా షిఫ్ట్ అయింది. నేనేమంటున్నా, భరత్ గారు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే నేషనల్ పర్స్పెక్టివ్ లో వాళ్ళు కాంగ్రెస్ ని ఒప్పుకోనటువంటి యొక్క ఓటింగ్ బీజేపీ వైపు ఓన్లీ రామ మందిరం యొక్క అంశంతోటో మరొక అంశంతోటో ఢిల్లీ ఉండి ఏమైనా కొద్ది పోలరైజేషన్ పనిచేసి ఉంటే వెళ్ళుండొచ్చు. అది తాత్కాలికం అంటున్నా. ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైనా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్యలో చాలా వ్యత్యాసం వస్తుంది బీజేపీ ఓటింగ్ శాతంలో. వెంబడే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి రేపు పొద్దున. భారతీయ జనతా పార్టీకి నిజమైనటువంటి పరీక్ష ఈ పార్లమెంట్ కాదు అని నా ఉద్దేశం. ఒకవేళ ఇఫ్ దే హ్యావ్ టు సే దట్ దిస్ 43% ఇస్ స్టాండర్డ్, రేపు పొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు, మున్సిపల్ కార్పొరేషన్లు జరిగినప్పుడు, అప్పుడు అసలు విషయం బయటపడుతుందనే విషయం నేను చెప్తున్నాను. అది వాళ్ళు ఎట్లా దాన్ని రిటైన్ చేసుకుంటారు, ఏ విధంగా వాళ్ళు
నిలబెట్టుకుంటారా ఓటింగ్ శాతం లీడర్షిప్. కానీ ఇది ప్రస్తుత పరిస్థితి. రెండు అంశాలు చాలా ప్రబలంగా పనిచేసినాయి అనేది నా ఉద్దేశం. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. మీకు ఈ రెండు సర్వేస్ టుడే ఛానకే 12 సీట్లు ఇస్తుంది, ఇండియా టుడే సర్వే 12 సీట్లు ఇస్తుంది, 43% ఓట్లు ఇస్తుంది బీజేపీకి, 43%. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నెవర్ ఆఫ్టర్ కాదు, ఫర్ ఎవర్ ఇంకా ఉంటుంది. 77% వరకు తీసుకెళ్తాం చూడండి కొన్ని రోజులు. హైదరాబాద్ లో కూడా మీరు గట్టి పోటీ ఇస్తున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ మీద ఒక్క నిమిషం భరత్ గారు, ఫస్ట్ ఎస్టిమేషన్ హైదరాబాద్ చెప్పండి. హైదరాబాద్ లో ఎట్లా ఉంటుంది? హైదరాబాద్ ఏంటంటే దయచేసి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి చెప్పినట్లు అంటే మాధవుల దగ్గర కానీ బీజేపీకి కానీ ముస్లింస్ ఎక్కువ ఓట్లు వేశారు అక్కడ. ఎందుకంటే అక్కడ అభివృద్ధి అనేది లేదు. మాధవీలతకు ముస్లింస్ ఓటేశారంటారా? అవును నిజం. మీరు కావాలంటే ప్రచారంలో కూడా చాలా మంది పాల్గొన్నారు, బహిరంగంగా పాల్గొన్నారు, బహిరంగ వీడియోలు పెట్టారు, వైరల్ చేశారు ముస్లిం సోదరులు. ఇది ఒకవైపు. మీరు రెండో వైపు ఇది ఒక మంచి ఒక సానుకూలత చూడాలా. ముస్లిం హిందువులు మంచిగా ఒకరికొకరు అన్నదమ్ములాగా మెదులుతున్నాము. కాంగ్రెస్ కళ్ళు కుల్చుకుంటూ కళ్ళు కుళ్ళిపోవచ్చు మేము చెప్పలేం, కానీ మేము ఆల్రెడీ దగ్గర కావాలని కోరుకుంటున్నాం. ఒక నిమిషం 43%. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మందిరమే కాదండి, మాకున్నంత లోపల మేము జాతిని చైతన్యపరుస్తున్నాం. వాళ్ళకి అర్థమైతే అర్థమవుతుంది, అర్థం కాకపోతే అర్థం కాదు. హిందువులుగా మా బాధ్యత. ముస్లిం మైనార్టీ సోదరుల మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. నేను చాలా సార్లు చెప్పాను, ఈ వీడియో ద్వారా కూడా చెప్తున్నాను. మీ తాతలు మా తాతలు అన్నదమ్ములు, మీ రక్తం మా రక్తం ఒకటి. డిఎన్ఏ ఎవడైతే మన మధ్యన చిచ్చులు పెడుతున్నాడో, వైషమ్యాలు పెంచుతున్నాడో వాళ్ళతోనే ఇబ్బంది అని చెప్తున్నాడు. మోడీ గారే కదా హిందుత్వం. మేము ప్రతి కథ చెప్తున్నామండి. మళ్ళీ హిందుత్వం అని అనుకుంటుంది, మళ్ళీ తాతలు ఒకటే భవిష్యత్తు చెప్తున్నాము తప్ప కశ్మీర్ లో ఏం జరిగింది చెప్తున్నాము. రాకేష్ గారు మాట్లాడే తల తోక సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. తాతలు ఒకటైనప్పుడు రక్తం ఒకటైనప్పుడు మళ్ళీ హిందూ అని ఎందుకు రోజు హిందూ ప్రచారం? 100 సంవత్సరాలు చెప్పు. రెచ్చగొట్టేదే మీరు, రెచ్చగొట్టేదే మీరు. రాకేష్ రెడ్డి గారు ఇక మీరు కొంచెం ఒకటి ఇక్కడ ఒక నిమిషం. రాకేష్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు 43% ఓటింగ్ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ 43% వస్తే కాంగ్రెస్ విల్ బిలో 35 కు పడిపోతుంది. మరి నేను ఆ సర్వేలు కొట్టి పదేలేను అలా అని చెప్పి సమర్థించలేను. ఎందుకంటే 8 నుండి 12 సీట్లు మేము గెలవబోతున్నాం. సరే, ఎగ్జిట్ పోల్స్ ఏ బేస్ మీద సర్వేలు తీసుకున్నాయి? 4 నుంచి 6 మాత్రమే ఇస్తున్నారు ఇండియా టుడే. ఎంతమంది సర్వే టుడే చాణక్య అయితే వాళ్ళకి 4 నుంచి 6 సీట్లు మేము 2 లక్షల ఎబో మెజార్టీతో గెలవబోతున్నాం. ఇంకొక 4-5 సీట్లు మేము 1,50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నాం. రాకేష్ రెడ్డి గారు ఒకటి అడగబోతున్నారు. మీకు గనక నిజంగా 11-12 సీట్లు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు కంటిన్యూ గానిస్తారా? ఎలక్షన్స్ 2028 డిసెంబర్లోనే జరుగుతాయా? మేమెందుకు కానివ్వండి, దాంట్లోనే 8 వర్గాలు ఉన్నాయి. వాళ్ళు 8 నిమిషాలు కూడా ఆగారు. మాకు ఈ సీట్లు వచ్చిన రోజు, 12 సీట్లు వచ్చిన రోజు 8 మంది ఎవరైతే ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, వాళ్ళు ఉన్న వర్గాలు కావచ్చు, 8 నిమిషాలు కూడా ఉంచారు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని. అంటే వాళ్ళ అంతర్గత మీ సైడ్ మధ్యప్రదేశ్ లో చేసినట్టు, కర్ణాటకలో చేసినట్టు, మహారాష్ట్రలో చేసినట్టు ఏం చేయరా? లేదు, 5 సంవత్సరాలు ఆ పార్టీ కంపల్సరీ ఉండాలా. మేము ప్రతిపక్షంలో నుండి ప్రజా సమస్యల మీద కొట్లాడతాం. మా పార్టీని బలంగా నిర్మించుకుంటాం. ఈ 43% ఓట్లను అట్నే కంటిన్యూ చేసుకుంటే వచ్చే ఎలక్షన్ లో మేము ప్రభుత్వం ఏర్పడేది. అంటే మీరైతే 5 సంవత్సరాలు ఉండాలని కోరుకుంటున్నారు? తప్పక. ఎందుకంటే ఒక ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలా. కానీ మీ అధినాయకుడు అలాంటి వాడు కాదు. రాష్ట్రాల్లో కుమ్ములాట్లు పెట్టి అధికారాన్ని చేయించింది. గతంలో 8 రాష్ట్రాల్లో లాక్కున్నారు కదా. మరి మీ పైన అధిష్టానం ఉద్దేశాలు చెప్పండి, మీ పర్సనల్ ఉద్దేశాలు. ఓకే, సంతోషం. మీరు యోగా నేర్చుకోండి. నేను ఏమంటున్నా అంటే, మీరు ఇప్పుడు అన్నారు కదా 8 మంది 8 నిమిషాలు కూడా ఉండనివ్వరని. ఎవరు 8 మంది? రామచంద్ర నాకు తెలియదా? ఒకటి రాకేష్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో రాజకీయంగా పెద్ద విశ్లేషణ లేకుండా మాట్లాడుతుంటారు. కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా మంచి అభివృద్ధి కోసం ప్రజాపాలనను ముందు కొనసాగించుకుంటూ ఈరోజు మేము కేసీఆర్ ఎన్ని కక్ష సాధింపులు చేసినా గానీ వారిని పక్కన పెట్టి ముందు అన్ని రిపోర్ట్లు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజలు మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా ముందు తీసుకెళ్లాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. కేబినెట్ మంత్రులందరూ వారికి సహకరిస్తా ఉన్నారు.
వీరు అంటే పగటి కళ అంటా ఉంటారు, వేరే రాష్ట్రంలో ఏదో మహారాష్ట్ర కర్ణాటక అలాగా అనుకుంటే అది వాళ్ళ పగటి కళ. రాకేష్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద, వారి అంటే లక్ష్యం మీద వారికి కొంత అవగాహన ఉంది. తప్పకుండా నేను ఒక కేసీఆర్ గారికి వాళ్ళ టీఆర్ఎస్ నాయకులకు ఒక సూచన ఏమి ఇస్తున్నా, నిజంగా టీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ తెచ్చుకున్నాం, సావు నోట్ల దాకా తల పెట్టినామని చెప్పి మాట్లాడుకున్న కేసీఆర్ గారు బీజేపీకి లొంగకుండా ఉంటే మంచిది. ఎందుకంటే బీజేపీ అతి ప్రమాదకరమైన పార్టీ. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం హిందుత్వం లేకపోతే రాకేష్ రెడ్డి గారు ఒకటి మీరు బయటకు వెళ్తున్నట్టున్నారు. ఒకటి మీరు కోరుకుంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలని, బట్ యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఫ్యూచర్ ను ప్రెడిక్ట్ చేసే వ్యక్తి, ఇప్పుడు మీరు ఫ్యూచర్ లో అయితే ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ అంటారు, మీరు చెప్పండి 5 సంవత్సరాలు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? భరత్ గారు కరెక్ట్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవైతే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు, రుణమాఫీ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, నేను మొన్న కూడా వెళ్ళాను, ప్రత్యక్షంగా కలిసాం. మేము రైతుల సమస్యలు నేను రేవంత్ రెడ్డి గారితో అన్నాను, డైరెక్ట్ అన్నాను, మీరు 5 సంవత్సరాలు ఉండండి, కానీ ఏదైతే పేద ప్రజలకు వాగ్దానాలు చేశారో అవన్నీ కంప్లీట్ చేయండి. ఫస్ట్ పేద ప్రజలు కోరుకునేది రైతులు రుణమాఫీ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కంప్లీట్ చేయండి. మంచి నిజాయితీ గల పరిపాలన, ఒక్క నిమిషం అండి, ఆ పరిపాలన చేస్తే ఉంటది. నిజాయితీ గల పరిపాలన, అవినీతి లేని పరిపాలన, ప్రాంత వివక్ష లేని పరిపాలన, పేద ప్రజల పక్షపాతైన పరిపాలన. కానీ కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని పడగొట్టడంలో రికార్డు ఉంది కదా. మేం పడగొట్టడం అండి, ఎందుకు పడగొట్టారు? కర్ణాటకలో పడగొట్టారు, మధ్యప్రదేశ్ లో కమల్నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు, మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టారు, మన హిమాచల్ ప్రదేశ్ లో కూడా ప్రయత్నం చేశారు, చెప్పాను కదా. మరి తమిళ రాజస్థాన్ లో ప్రయత్నం చేశారు, కర్ణాటక ఎందుకు పడగొట్టలేదు? పడగొట్టారు కదా. కర్ణాటక లాస్ట్ టైం లో పడగొట్టారు, మొన్ననే కదా వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ అదే అంటున్నారు కదా. ఏం చేయలేమండి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా 100 చరిత్రలున్నాయి. వాళ్ళించి వాళ్ళు పడగొట్టుకున్న తర్వాత మాకున్న అప్పుడున్న పరిస్థితులకు అనుకున్న నిర్ణయాలు తీసుకుంటారు జాతీయ పార్టీ. ఇప్పుడు మొత్తానికి రాజకీయ శూన్యత ఉంచదు కదండి రాజకీయాలల్లా. ఇప్పుడు మేమిచ్చి మీరు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ తీసుకోమని వీళ్ళు వచ్చారనుకోండి, ఏం చేస్తామండి? రాజకీయ శూన్యత ఉంచాం కదా రాజకీయాలల్లా.